అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ఎలా వస్తుంది? ఇలా చేస్తేనే అమ్మ అడుగు పెడుతుంది ఖచ్చితంగా. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే చోటుని నివసిస్తుంది. ఇల్లు శుభ్రంగా, మనసు ఇంకా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు అస్సలకి ఏడవకూడదు. వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిని గిన్నెలు, ప్లేట్లు లాంటివి రాత్రిపూట అలాగే వదిలేయకూడదు. ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోవడం, ముఖ్యంగా సాయంత్రం వేళ నిద్రపోవడం లాంటివి అసలే చేయకూడదు. అంతేకాదు ఎల్లప్పుడూ దీపారాధన అనేది చేయాలి. తాబేలు ప్రతిమని ఓ చిన్న ప్లేట్లో ఉంచి నీరు పోసి ఈశాన్య భాగాన పెట్టడం, తామర వత్తులతో దీపారాధన లాంటివి చేయడం వలన కూడా దరిద్రం మనకి దరిచేరదు. తామర వత్తులతో ఆరు బయట గుమ్మానికి ఇరువైపుల దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి పడమర దిక్కున కూడా ఉంచవచ్చు. ఈ దీపారాన్ని అసలు సంధ్య వేళ చేయాలి. తామర ఒత్తి దీపాలు వెలిగించాలి. సన్నని ఒత్తులు 13 తీసుకొని వాటిని పేని ఒక ఒత్తిలాగా చేసుకోవాలి. ఇలా 8 ఒత్తులు చేసుకోవాలి. అంటే మొత్తం 13 × 8 ఒత్తులు ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కో ఒత్తిని తీసుకొని 2 చేతులు కలపాలి. అలా సున్నాలా ఉంచుకోవాలి. ఇలా మిగిలిన 7 ఒత్తులను కూడా అలానే చేసి సంధ్యాలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక తామర వత్తి అవుతుంది. ఇలా 2 చేసుకొని 2 ప్రమిదల్లో ఉంచి దీపారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే దరిద్రం దరిచేరదు.